ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ఓ కారు వచ్చి ఆగింది. అందులో నుండి ఓ మహిళ తలపై నుండి చున్నీ కప్పుకుని హాస్పిటల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నేరుగా హాస్పిటల్లో ఉన్న కొందరు రోగుల దగ్గరకు వెళ్లి, అమ్మా, ఇక్కడ కుక్క కాటు ఇంజెక్షన్స్ వేస్తున్నారా అని అడిగింది. అక్కడున్న రోగులలో ఒకరు, లేదమ్మా, వేయట్లేదు అంటూ సమాధానం ఇచ్చింది. అక్కడి నుండి ఇంకో వ్యక్తి దగ్గరకు వెళ్లి, చాచా, వైద్యం ఎలా చేస్తున్నారు? రోగులను పట్టించుకుంటున్నారా లేక ఎవరి కర్మకు వాళ్ళను వదిలేస్తున్నారా అని ప్రశ్నించింది. అక్కడ సంతృప్తి లేని సమాధానం. నేరుగా డాక్టర్ ఉండే గదిలోకి వెళ్ళింది. హే అమ్మాయి, ఎవరు నువ్వు? సరాసరి లోపలికొచ్చేశావు, బయటికెళ్ళు అంటూ అరిచింది. ఒక్కసారిగా ఆ మహిళ తన ముఖంపై కప్పుకున్న చున్నీ తీసేసింది. అంతే, ఆ డాక్టర్ కి నుదుటి నుండి చెమటలు కారడం మొదలైంది. ఒక్కసారిగా షాక్. ఇంతకీ వచ్చిందెవరో తెలుసా? ఆ జిల్లా ఐఏఎస్ ఆఫీసర్, ఫిరోజాబాద్ సబ్ కలెక్టర్. ఎందుకు సబ్ కలెక్టర్ ఇన్స్పెక్షన్ కు వచ్చింది? సరే, వస్తే వచ్చింది, నేరుగా కలెక్టర్ హోదాలోనే రావచ్చుగా. ప్రోటోకాల్ లేకుండా ఒక్కతే సింగిల్ గా ఎందుకు వచ్చింది అని కూడా కొందరికి అనుమానం రావచ్చు. ఆమె ఎందుకు ముసుగు వేసుకుని వచ్చిందో తెలియాలంటే మాత్రం పూర్తి వీడియో చూడాల్సిందే. ఇది 2024 మార్చి 12న జరిగిన సంఘటన. అసలేం జరిగిందో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్. మా ఛానల్ ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అయితే మొదటిసారి మా వీడియో చూసేవారు మా ఇన్ఫర్మేషన్ నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేషనల్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఏ మూలలో ఉన్నా వెతికి మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. ఈ వీడియో చూశాక ఖచ్చితంగా మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో తప్పకుండా షేర్ చేయండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేసి చివర్లో ఈ స్టోరీ మరియు వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఐఏఎస్ కృతిరాజ్ ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తోంది. ఒక రోజు ఊహించని సమయంలో ఓ వ్యక్తి కృతిరాజుకు ఫోన్ చేసి ఫిరోజాబాద్ లోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న విషయాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు. మేడం, మేము హాస్పిటల్ కు వైద్యం కోసం వెళ్తే మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు, వైద్యం చేయట్లేదు, సరికదా, మనుషుల్లా కూడా చూడట్లేదు. నేను ఈ రోజు కుక్క కాటుకు ఇంజెక్షన్ చేయించుకోవాలని హాస్పిటల్ కు వెళ్లాను. కానీ డాక్టర్ గారు 10:30 వరకు హాస్పిటల్ కి రాలేదు. తీరా వచ్చాక మేము ఇంజెక్షన్ వేయము, స్టాక్ అయిపోయింది అంటూ ఏవో కథలు చెప్పి తిట్టి పంపించారు. నాలాంటి వాళ్ళు ఎందరో ప్రతిరోజు ఏదో ఒక విధంగా బాధపడుతూనే ఉన్నారు. ఆ హాస్పిటల్లో అసలు రోగులను పట్టించుకునే నాథుడే లేడు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు ఆ వ్యక్తి. నిజానికైతే సాధారణ అధికారి అయితే ఆ హాస్పిటల్ కు ఫోన్ చేసి ఆరా తీసి మందలించి వదిలేస్తారు. కానీ కృతిరాజ్ అలా కాదు. చిన్నప్పటి నుండి సమాజ సేవే లక్ష్యంగా ఐఏఎస్ సాధించింది. చిన్నప్పటి నుండి మంచి మార్కులతో 10th, ఇంటర్, బీటెక్ ఇలా ప్రతి దాంట్లో ర్యాంకులు సాధిస్తూ వచ్చింది. డబ్బే కావాలంటే పెద్ద పెద్ద ప్రైవేటు కంపెనీల్లో లక్షల్లో జీతం తీసుకునేది. కానీ ఐఏఎస్ కి ప్రిపేర్ అవ్వటానికి ముందు నుండే, అంటే 2014 బీటెక్ పూర్తి చేసిన వెంటనే కల్పవృక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ స్థాపించి పెద్ద పరాజయాలకు మహిళలకు చేయి అందించడం మొదలుపెట్టింది. అటు ఎన్జీఓ రన్ చేస్తూనే ఇటు ఐఏఎస్ కు ప్రిపేర్ అవుతూ వచ్చింది. 3 సార్లు విఫలమైన కృతిరాజ్ 4వసారి ఐఏఎస్ లో 106వ ర్యాంకు సాధించి ఫిరోజాబాద్ లో సబ్ కలెక్టర్ గా పోస్టింగ్ తీసుకుంది. అలాంటి సేవా వ్యక్తిత్వం ఉంది కాబట్టే ఆఫీసులో కూర్చొని మందలించకుండా నేరుగా ఒక్కతే హాస్పిటల్ ని విజిట్ చేసి అసలు ఏం జరుగుతుందో స్వయంగా పరిశీలించాలనుకుంది. అలా ఆ హాస్పిటల్ కు వచ్చిన కృతిరాజ్ డాక్టర్ ప్రవర్తన సరిగా లేదని అర్థం చేసుకుని తన ముసుగు తీసేసింది. ఆ తర్వాత ఆ డాక్టర్ ని అందరూ రోగుల ముందే నిల్చోబెట్టి వార్నింగ్ ఇచ్చింది. డాక్టర్ మరియు వాళ్ళిచ్చే వైద్యం మాత్రమే కాదు, హాస్పిటల్ కూడా శుభ్రంగా లేకపోవటం కృతిని ఇంకా కోపానికి గురి చేసింది. రోగుల అందరి ముందే ఆ డాక్టర్ కి వార్నింగ్ ఇచ్చి నేరుగా మెడికల్ స్టాక్ రూమ్ లో అడుగుపెట్టింది. ఒక్కో టాబ్లెట్ కవర్, ఒక టానిక్ బాటిల్ తీసుకుంటూ డాక్టర్ ముందు విసిరేయటం మొదలుపెట్టింది. ఆమె చేస్తున్న పనికి అందరూ షాక్ అయిపోయారు. స్టాక్ రూమ్ లో అన్ని మందులు ఎక్స్పైర్ డేట్ ముగిసినవే ఉన్నాయి. అన్ని మందులు ఏరుకుంటూ విసిరేయటం మొదలుపెట్టింది కృతిరాజ్. హాస్పిటల్లోని డాక్టర్ తో పాటు ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇచ్చి రేపటి నుండి మొత్తం మారిపోవాలి, వైద్యం కోసం ఎవరొచ్చినా తిరిగి వెళ్లకూడదు, మళ్లీ నేను ఎప్పుడు ఎలా వస్తానో తెలియదు, కానీ వచ్చినప్పుడు మళ్లీ ఇదే రిపీట్ అవుతే అందరినీ పీకి పడేస్తానని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిపోయే వరకు ఆమె ఎవరో తెలుసుకున్న హాస్పిటల్లో వైద్యం కోసం వచ్చిన రోగులు షాక్ లోనే ఉన్నారు. ఎందుకంటే అలాంటి సన్నివేశం దాదాపు సినిమాల్లోనే జరుగుతుంది. రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అయితే షాక్ అవ్వకుండా ఎలా ఉంటారు? సామాన్య ప్రజల జీవితాల గురించి ఆలోచించే అధికారులు లక్షల్లో ఒకరిద్దరుంటారు. అందులో మొట్టమొదటి స్థానంలో కృతిరాజ్ వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అనే దానికి ఉదాహరణే ఈ సంఘటన. కానీ నేటి గవర్నమెంట్ అందించే వైద్యం ఎలాంటి స్థాయిలో జనానికి ప్రయోజనకరంగా ఉందో అద్దం పట్టి తెలిపే సంఘటన ఇది. ఎక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. మరి ఆసుపత్రి శుభ్రంగా ఉండాలంటే పినాయిలు, డెటాల్ వంటివి వాడతారు. మరి అందులో పనిచేసే అధికారులు సక్రమంగా ఉండాలంటే ఏం వాడాలో మీరే కామెంట్ చేయండి. కృతిరాజ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో స్టోరీస్ కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి.